అమ్మో, ఏ ముహూర్తాన్ని ఈ ఆస్తి నాకు రాశావు కాదు, నీ ప్రాణం మీద తెచ్చుకుందాం. నాకు లేనిపోని చెక్కులు తెచ్చిపెట్టావు. ఆ పాపిష్టి వెళ్ళి అన్నిటికీ కారణం. అమ్మడు, ఏమిటమ్మా బిల్లు అంటున్నావు? అమ్మమ్మ గారు రాసిందేనా? నీ దగ్గరుంటే ఇవ్వు, ఇప్పుడే రిజిస్టర్ చేయిస్తాను. రిజిస్టర్ కాదు, దొరికితే తగల పెడతావు. చేయా? అది దొరకలేదు గనుకనే నన్ను ఇక్కడ ప్రాణాలతో ఉంచావు. లేకపోతే అమ్మమ్మని చంపినట్లే నన్ను చంపేస్తుండేవాడివి. నేను అమ్మమ్మని చంపానా? కలగన్నావా? కల కాదు, నిజం. నువ్వు చేసిన పాపానికి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉంది. నాకు శిక్ష? పిచ్చిదాన, ఆ భగవంతుడు కూడా నన్ను శిక్షించలేడు. ఇంకెవరు నన్ను శిక్షించేది? నేను. నువ్వా? అవును, నేనే. రివాల్వర్ పారే, మర్యాదగా చెప్తున్నాను. జయ, దీని పీక నొక్కేస్తాను, పీడ విరుగుడైపోతుంది. చంపాల్సింది ఇప్పుడు కాదురా, నీ భార్యగా చేసుకుని ఆస్తి దక్కించుకున్న తర్వాత. అసలు ఇది పెళ్లి చేసుకున్నట్టు ఎలా నాన్న? నీ పిచ్చి గాని బలవంతంగా చేసుకుంటే అదే అవుతుంది. ఒక్కసారి తాళి కడితే భారత నారి తరణదాసి అవుతుంది. ఎవరు వస్తున్నట్లున్నారు, లోపల తీసుకెళ్ళి దాచి. లోపల తీసుకెళ్ళు. ఓ ఇన్స్పెక్టర్, గుడ్ మార్నింగ్. రండి, కూర్చోండి. నేను ఇక్కడ కూర్చోడానికి రాలేదు. ఈ ఇంటి యజమాని హత్య విషయంలో పరిశోధన చేయడానికి వచ్చాను. ఇంటి యజమాని అంటే? అంటే రామేశ్వర ప్రసాద్ గారు. మా అన్నగారిని హత్య చేసింది శేఖర్. ఆ విషయం అందరికీ తెలుసు. కనుకనే అసలు హంతకుడు ఇన్నాళ్ళు లోకం కళ్ళు మూయగలిగాడు. అసలు హంతకుడా? ఎవరది? ఎవరో చెప్తాను. దయచేసి రామేశ్వర ప్రసాద్ గారు రూమ్ చూపించండి. దానివల్ల మీకేం ప్రయోజనం? ప్రయోజనం ఉంటుంది, పదండి. ఓ, బై ఆల్ మీన్స్ రండి. దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉండాలి. ఉందండి, అదే. రామేశ్వర ప్రసాద్ గారు ఎక్కువ కాలం ఈ గదిలోనే గడిపేవారు అనుకుంటారు. అవునండి. ఆయనకు ఎక్కువగా చుట్టలు కాల్చే అలవాటు ఉండేది, అవునా? అవును. భాగ్యలక్ష్మీదేవి గారు ఎంత వద్దని చెప్పినా ఆయన దురలవాటు మానుకోలేకపోయారు. ఒక రోజున పాపం మీ పెద్దమ్మ పిచ్చిదిరా. అవును వదినా, పుట్టి పిచ్చిది. అవునురా, పుట్టి పిచ్చిదాన్ని కాబట్టి నన్ను ఇలా ఆడిస్తున్నారు. రే శేఖర్, రేపటి నుంచి పెదనాన్నగారు చుట్టలు తీసుకొచ్చావా నీ చెవులు పిండేస్తాను, జాగ్రత్త. బాబు, తొందరగా 2 చుట్టాలు తీసుకురా. ఇదేంటి పెదనాన్న, ఇప్పుడే పెద్దమ్మ నా చెవులు పిండుతానని వార్నింగ్ ఇచ్చింది. పిండితేనే మందేస్తాం లేరా, తొందరగా. మంచివి 2 త్వర చుట్టాలు. చూడు, ఎవ్వరికంటా పడకుండా జాగ్రత్తగా తీసుకురా. ఈలోగా నేను స్నానం చేస్తుంటాను. తిన్నగా స్నానాల గదిలోకి వచ్చే. అయ్యా,
ఈ సంగతి నాకు ఎలా తెలుసును అనుకుంటున్నావేమో. శేషావతారం ద్వారా అన్ని విషయాలు తెలుసుకోగలిగాను. నువ్వు ఏర్పాటు చేసుకున్న ఈ రహస్య ద్వారం తెలియకపోవటంతో ఇంట్లో ఎవ్వరికీ అనుమానం కలగలేదు. అంతా హంతకుణ్ణి నేనే నమ్మాను. అవును, నేనే. నీ పాపం పండించింది నేనే. ఇప్పటికే నేను చేసిన దుర్మార్గానికి పశ్చాత్తాపడదలుచుకుంటే అసలు హత్య చేసేవాడిని కాదు. రామేశ్వర ప్రసాద్నే కాదు, భాగ్యలక్ష్మి దేవిని కూడా హత్య చేసింది నేనే. నువ్వు ఏం చేయగలవు, ఎలా నిరూపించగలవు? ఎలా నిరూపిస్తానో ఇక్కడ కాదు, పోలీస్ స్టేషన్. లేకపోతే పులితో చెలగాటమా? ఆనాడు ఆస్తి కట్ట వచ్చినందుకు జైలుకు పంపాను. ఈనాడు నా రహస్యం తెలుసుకున్నందుకు నరకానికే పంపిస్తాను. నా ప్రాణం తీసే శక్తి నీకు లేదు. నీలాంటి దుష్టుల ప్రాణాలు తీసే ఏదో అదృశ్య శక్తి ఇంట్లోనే ఉంది. ఎక్కడ శక్తి? రమణ, ఎవరి శక్తి గొప్పదో ఇప్పుడే తెలుస్తారు. ఉండు, ఇవాళతో నీ అంతు కూడా తెలుస్తాను.